ఎందుకో తెలీదు. నైట్ అస్సలు నిద్ర పట్టలేదు. మా హస్బెండ్ ఇంటికొచ్చేసరికి 1 అయిపోయింది. సో, ఇంక నేను 2:30కే లేచి హాట్ వాటర్ పెట్టేసుకున్నాను. మార్నింగ్ ఒత్తులు వదలడానికి 8కెళ్ళాలి కదా! సో, నేను నైటే పనంతా నీట్‌గా చేసుకున్నా. అండ్ ఇంకా ఫ్రెష్ అయిపోయాను. సో, రెడీ అయ్యి వెళ్ళి మా అత్త కోసం అయితే వెయిటింగ్. అండ్ కూర్చుంటే ఈలోపు నన్ను పిలిచి అక్కడ ఒత్తులు వదలడానికి ఏమేం కావాలో అన్నీ ప్రిపేర్ చేసుకున్నామాట. ఒక సైడు నేను ప్రిపేర్ చేస్తుంటే ఇంకొక సైడ్ మా అత్తయ్య పూజ చేసుకుంటున్నారు. అసలు పూజలంటే ఎంత ఇంట్రెస్ట్‌గా చేస్తారో అత్త కోసం వెయిటింగ్ మాట. అండ్ ఇంకొక సైడు పళ్ళెంలోకి ఏమేమి కావాలి, అక్కడ దీపాలు వదిలేటప్పుడు ఏమేమి ఇంపార్టెంట్‌వి అని నేనైతే సర్దేసుకున్నా. ఫైనల్‌గా ఇంట్లో పూజ అయిపోయింది. తులసమ్మ దగ్గర కూడా పూజ అయిపోయింది. సో, మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. చాలా చీకటిగా ఉంది. అండ్ వెళ్ళే దారిలో ఆ శివయ్య టెంపుల్ 2 కళ్ళు సరిపోలేదు. అంత బాగా లైటింగ్స్ అవి పెట్టారు. సో, ఫైనల్‌గా వచ్చేసాం. బాబోయ్! ఎంతమంది ఉన్నారో ఖాళీ లేదు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్న పిల్లలతో సహా ఆ టైంలో కూడా ఆ శివయ్య దయ వల్ల చక్కగా జరిగింది దీపాలు వదులుకునేది. సో, పార్ట్ 3 కోసం అయితే వెయిట్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.